హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా గట్కేసర్లో ఉన్నామండి. గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రాపర్టీని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసింది సారే అన్నమాట. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది ప్రాపర్టీ ఏ ఏరియాలో ఉంది సార్? ఇది గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉంది. ఓకే సార్, ఈ ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్డు ఉంది. 30 ఫీట్ రోడ్. ఓకే, ఇది ఎన్ని గజాలు సార్ ప్రాపర్టీ? ఇది వచ్చేసి 110 గజాలు. 110 గజాలలో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, బిల్డింగ్ ఏరియా సార్ 910 ఫీట్లు వస్తాయి. 910 బిల్డప్ ఏరియా వస్తుంది. స్లాబ్ ఏరియా అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కూడా తీసుకుందాం. సార్, ఇది ఫేసింగ్ ఏంటి సార్? నార్త్ ఫేస్. ఓకే ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ అన్నమాట. ప్రాపర్టీ ఒకసారి వెల్యువేషన్ అయితే చూడండి, చాలా బాగా తీసుకున్నారు. మంచి పెయింటింగ్స్తోని లేటెస్ట్గా వెల్యువేషన్ అయితే తీసుకున్నారు. ప్లస్ మన ప్రాపర్టీ ముందు ఏంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్స్ రోడ్ అన్నమాట. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూద్దాము. చూస్తున్నాగా ఫస్ట్ గేట్ అండి, ర్యాంప్ పక్క గేట్ ఉంది. గేట్ అయితే చాలా బాగుంది. సరే, ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది? ఇది 9 ఫీట్. 9 ఫీట్ గేట్. చూస్తున్నారు ఫ్రెండ్, 9 ఫీట్ అంటే ఒక మంచి పెద్ద కార్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్ అయితే చాలా బాగుంది. కింద మొత్తం మనం గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచిగా గ్రానైట్ తీసుకున్నారు. ఒక మంచి పెద్ద కారు, ఒక బైక్ కూడా పడుతుందండి. సార్, దీంట్లో బోర్ ఫెసిలిటీ ఉందా దీనికి? ఎక్కడ ఉంది బోర్ ఉందా అండి? ఓకే, సంప్ అండి అక్కడ ఉంది సంపు. ఓకే, బోరు సంపు కూడా ఉందండి ఈ ప్రాపర్టీకి. రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అన్నమాట. చూస్తున్నాం కదా. ఫస్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నాం కదా, చాలా మంచిగా చుట్టూ టైల్స్ పెట్టి ఇదంతా అయితే తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా చేయడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. పార్కింగ్లోనే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. అంటే బయట అవుటర్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని పక్కకి మనం బిల్డింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా మనకు 3.5 ఫీట్స్తో స్టెప్స్ తీసుకున్నారు. ఇవంతా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ మనకి ఏంటో స్టెప్స్ పక్కకి రైలింగ్ కూడా ఇచ్చినారు. ఇది కూడా మంచి స్టీల్తో తీసుకోవడం జరిగిందండి. మంచి ఇది కూడా ఏంటంటే జిందాల్ స్టీల్తో అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళేటప్పుడు చూద్దాము. సార్, ఇది పక్కకు గల్లీ ఉంది. ఎన్ని ఫీట్ గల్లీ సార్? 3 ఫీట్ గల్లీ. 3 ఫీట్ గల్లీ అండి. గల్లీలో కూడా మనకు కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏమన్నా క్లోత్స్ లేకపోతే అలాంటి క్లీన్ చేసుకోవడానికి ఒక ఏరియా కూడా ఇచ్చినారు. ప్రాపర్టీ అయితే చూస్తున్నాం కదా, ఇది మెయిన్ సింహద్వారం అన్నమాట. సింహద్వారంకి వెళ్ళేటప్పుడు ఈ వుడ్ ఏది తీసుకొని దాని కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఈ వుడ్ ఇది ఏంటి సార్? ఇండియన్ టేక్. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ అండి. ఈవెన్ చెప్తున్నా కదా, ఈ హ్యాండిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని చాలా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ ఎంటర్ గానే మనకు హాల్ ఉందండి. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. కింద కంప్లీట్ మనకు మార్బుల్ తీసుకున్నారు. మార్బుల్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి, చాలా బాగా తీసుకున్నారు మార్బుల్ అయితే. సార్, ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా సార్? పర్మిషన్. ఓకే, మున్సిపాలిటీ పర్మిషన్. మున్సిపాలిటీ G+1 ఉందా? ఉందా? G+1 పర్మిషన్ కూడా ఉందండి. చెప్తున్నారు కదా, G+1 పర్మిషన్ కూడా ఉంది. హాల్లో మనకు ఫస్ట్ ఇటు సైడ్ తీసుకుంటే టీవీ యూనిట్ కోసం మంచిగా స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ కూడా అవసరం లేదు, అంత మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మంచి ఎల్లోయిష్ కలర్ తీసుకున్నారు. స్విచ్ బోర్డ్స్ కూడా అన్ని ఇచ్చినారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా వుడ్ వర్క్ టైప్ డిజైన్ చేసినారండి. చాలా బాగుందండి. మన హాల్లో ఏంటంటే వెంటిలేషన్ నీడ్ కాబట్టి 4x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. ఈ విండోస్ ప్లస్ వాటికి ఏంటంటే ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకున్నారు, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. చాలా మంచిగా తీసుకున్నారండి. మన హాల్ నుంచి ఇటు వెళ్తే కిచెన్ ఉందండి. స్ట్రైట్ కిచెన్ కూడా ఉంది. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ తీసుకున్నారు. దీని ప్లాట్ఫామ్ కూడా మన గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకోవడం పాటు కిచెన్లో మనకు యూజ్ చేసుకోవడానికి ఒకటి ఏంటంటే అన్వాంటెడ్ థింగ్స్ వేసుకుంటాం కదా, దానికోసం లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందంట. సార్ అదే చెప్తున్నాడు మనకు. చాలా మంచిగా డిజైన్ చేసినారండి ప్రాపర్టీ మొత్తం. ఒకసారి మనం బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అట అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, షెల్ఫ్స్ లైట్ గ్రీన్ కలర్తో మంచి కలరింగ్గా తీసుకోవడం జరిగింది. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఒక విండో కూడా తీసుకున్నారు. జస్ట్ మనం కబోర్డ్ చేసుకుంటే సరిపోద్ది. పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి.
ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారండి, చాలా మంచిగా ఉంది ఫాల్ సీలింగ్. ఒక్కొక్క వాల్కు ఒక్కొక్క కలర్ అయితే తీసుకోవడం జరిగింది. బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, హాల్లో ఒకటి, ప్లస్ ఈ అన్నింటిలో ఒక్కొక్క వాల్కు ఒక కలర్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారా, దీంట్లో వెస్టర్న్ అయితే తీసుకున్నారు. చుట్టూ టైల్స్ ఉన్నాయి, మనకు లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అండి. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. దీనికి 80% లోన్ కూడా వస్తుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. లోన్ కూడా వీళ్ళు దగ్గరుండి వీళ్ళే ఇప్పించేస్తారు. సో మీరు ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేయండి. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసినా కదా, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. ఇది కూడా బాగుందండి. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్, మంచిగా ఒక విండో అన్ని ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్స్ అయితే తీసుకున్నారు, బ్యూటిఫుల్ కలర్స్. విండో చూస్తున్నారు, విండో కూడా పెద్దది తీసుకున్నారు. మామూలుగా ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో వాష్రూమ్ ఇరండి బయటనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేసినారంటే మాస్టర్ బెడ్రూమ్కు తీసుకున్నారు, ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ప్రాపర్టీ 110 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 910 అండి. G+1 పర్మిషన్ కూడా ఉంది మనకు, ప్లస్ నార్త్ ఫేసింగ్ అన్నమాట. బిల్డింగ్ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి, చాలా బాగుంది. డైమెన్షన్స్ వచ్చేసి 20x50 అన్నమాట. గట్కేసర్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉండడం జరిగింది. దీన్ని యూజ్ చేసిన మెటీరియల్ కూడా అన్ని క్వాలిటీ యూజ్ చేసినారండి. పెయింటింగ్స్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ తీసుకున్నారు, ప్లస్ జిందాల్ స్టీల్ తీసుకున్నారు, ప్లస్ వీళ్ళు నాగార్జున సిమెంట్ యూజ్ చేసినారంట. అదే చెప్తున్నారు ప్రాపర్టీ విషయంలో. ప్లస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ప్లస్ స్విచ్ బోర్డ్స్ కూడా మనకు యాంకర్ తీసుకోవడం జరిగింది. ప్లస్ వైరింగ్ కూడా అన్ని మంచి కంపెనీ యూజ్ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్ చెప్తున్నారు, బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం సార్నే. సార్ ఇది ప్రాపర్టీ ఇప్పుడు ఫైనల్ ఎంత అనుకుంటున్నారు మీరు కాస్ట్? 4950 చెప్తున్నాను. ఓకే, 49,50,000 అంట. సార్ ఇది ఫిక్స్ ప్రైస్ ఏమన్నా నెగోషియబులా? వస్తేనే అడ్జస్టబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదండి, 49,50,000 చెప్తున్నారు. ఇది స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి, సారే డైరెక్ట్ ఓనర్ అన్నమాట. సార్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి, సార్ మీకు లొకేషన్ చెప్తాడు. అదేవిధంగా వస్తే మీకు ప్రాపర్టీ కూడా మొత్తం చూపిస్తాడు అనమాట. చూసిన తర్వాత మీరు డెసిషన్ అని తీసుకోవచ్చు. ప్లస్ దీనికి ఏంటంటే మీకు 80% లోన్ కూడా వస్తుందండి. లోన్ విషయం కూడా ప్రాబ్లం లేదు. ఇది జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది కదా సార్? జిహెచ్ఎంసీ కిందకి వస్తుందండి. జిహెచ్ఎంసీ లేఅవుట్లో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు అలా ఎలాంటి ప్రాబ్లం లేదు. గట్కేసర్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఇక్కడ నియర్ బై హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్లస్ బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంది, ఆటో ఫెసిలిటీ ఉంది, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఎవ్రీథింగ్ ఇక్కడికి వస్తాయండి. నవేడేస్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే విధంగా ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగింది. 49,50,000 చెప్తున్నారు. స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలండి, మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ప్లీజ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.